మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ముఖ్యంగా ఈగల్ టీం జరిపిన దాడిలో డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్గా బుక్ అయినటువంటి పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ పై ఇంకా చర్యలు తీసుకుంటారా లేదా, ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ కేసులో, అది కూడా మాదక ద్రవ్యాలు సేవించినటువంటి కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికినా సరే ఇప్పటి వరకు తెలుగుదేశం అధిష్టానం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అతనిపై చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారనేది గట్టిగా వినిపిస్తుంది. ఈ క్రమంలో అసలు జరుగుతున్న పరిణామాలపై పూర్తిగా మాట్లాడేందుకు మనతో ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్, పుట్టా మహేష్ యాదవ్ రెడ్ హ్యాండెడ్గా దొరికారు డ్రగ్స్ కేసులో, ఇప్పటికే జరిగి 3-4 రోజులు అయిపోయింది. ఇంకా ఇప్పటి వరకు కనీసం ఎటువంటి చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపించారు. అసలు తీసుకుంటారా లేదా? చర్యల కన్నా ముందు ఒక దెబ్బకి 3 పెట్టలు కథ విన్నారు ఎప్పుడైనా? చెప్పండి, మీరు చెప్పండి. బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కదా. అవును. మీకు అర్థమైన విషయం చెప్తాడు. మా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ మా ఎర్రన్నాయుడు గారు, ఆయన కొడుకు రామ్మోహన్ నాయుడు గారు దమ్మిడికి పనికిరాని దిక్కుమాల ఏవియేషన్ శాఖ ఇచ్చారు ఆయనకి. అవును. బీసీ వాడు మళ్ళీ బీసీ ప్రధాని. మా సపోర్ట్ తోనే అక్కడ నిలబడింది. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని అనుకోవచ్చు, కానీ ఇది వినండి. ఫస్ట్ ఎయిర్పోర్ట్లు మనవు కాదు, ఫ్లైట్లు మనవు కాదు. ఈయన గట్టిగా గతమాయించిన వాళ్ళ మాట ఏం లేదు, స్ట్రైక్ పోయారు ఏకంగా. ఆ తలకాయ నొప్పులనే ఆయన భరించుకున్నాడు పాపం. అపవాదులు అవమానాలు భరించాడు. దీనికి పెద్ద స్టాగ్ లైన్ అయినటువంటి తెలుగుదేశం బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒక దెబ్బకు 3 పెట్టలు. ఒక కొడుకు పుట్ట మహేష్ యాదవ్ చేసిన ఒక కోతి పనికి రాయలసీమలో ఒక యాదవ్ సామాజిక వర్గం నుంచి గెలిచిన పుట్ట సుధాకర్ యాదవ్ గారికి ఈసారి మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ లో ప్రాబబిలిటీస్ ఆర్ వెరీ హై. సభకు నమస్కారం. సుపుత్ర కొంపపేకర అన్నందుకు ఎప్పుడో సీనియర్ మోస్ట్ ఇంట్లో కొంచెం ఫ్యామిలీలో లోకల్కి మా దగ్గర పెట్టుకునే మేము గెలిపించుకుంటామని భరోసా ఇచ్చి ఈ కోతి కొమ్మ చాడినట్టు తీసుకెళ్లి ఈయన గెలిపించుకున్న పాపానికి ఈ మొత్తం పుట్టి ముంచాడు. యనమల రామకృష్ణ గారు ఇప్పుడు రాజ్యసభ ఎంపీ రేస్లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, సీనియర్ మోస్ట్ కాబట్టి. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం లేదు. చంద్రబాబు గారికి బాగా కావాల్సిన వ్యక్తి ఆయన. వాస్తవానికి యనమల రామకృష్ణ చాలా కాలం నుంచి రాజ్యసభకి అడుగుతున్నారు. ఆయన అడగడం కన్నా అసలు ఈసారి కొంచెం ప్రయారిటైజేషన్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఈసారి ఇతన్ని గెలిపించిన దానికి, అలా ఫ్యామిలీ నుంచి గెలిపించుకున్న దానికి ఇవన్నిటికీ ఖచ్చితంగా ఒక దెబ్బకి 3 బీసీ పెట్టలు పడ్డాయి. అంటే లోకేష్ తరహా రాజకీయం చేస్తున్నప్పుడు యంగ్ అండ్ డైనమిక్ యూత్ తప్ప పెద్దవాళ్ళు కనబట్టలేదు వాళ్ళకి. పుట్ట సుధాకర్ యాదవ్ గారు అంటే ఆయన కంటెంపరీ పాలిటిక్స్ లో పెద్దవాళ్ళతో సమానం కదా. యనమల గారు, చంద్రబాబు గారు ఈ ఏరా కింద చూస్తారు కదా. గ్రౌండ్ సాఫ్ అయిపోయింది. ఇదేదో కోర్ట్ ఆపరేషన్. ఈయన ఎప్పటి నుంచో డ్రగ్స్ తీసుకుంటున్నాను జగమెరిగిన సత్యం. ఇతనితో పతివ్రత శిరోమణి కబుర్లన్నీ చెప్పించి మార్కెట్లో నడిపించారు, గెలిపించారు. ఎందుకంటే బాధితుడు యనమల రామకృష్ణుడు. అవును. పుట్ట సుధాకర్ యాదవ్ అనే ఫ్యామిలీ పరంగా కూతురు విషయంలో బాధలు అనుభవిస్తుంది యనమల రామకృష్ణుడు గారు. అంటే ఇలాగే యనమల రామకృష్ణుడికి చెక్ పెట్టడానికే చంద్రబాబు నాయుడు తన తరహా రాజకీయంలో భాగంగా పుట్టా మహేష్ యాదవ్ పై ఒక వ్యూహం ప్రకారం ఇదంతా జరిగిందంటారా? ఒక ఛాన్స్, ఒక ప్రాస్పెక్టివ్ లో ఆలోచిస్తే అదే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆవలిస్తే పేగులు ఎక్కడతారు. ఈ తెంగరోని మొదటి రోజు ఐడెంటిఫై చేసి ఉంటారు. ఎందుకంటే మీరు డ్రగ్స్ తీసుకున్న ఫేస్ చాలా బ్రైట్ గా కలకల్లాడిపోతూ ఉంటుంది. మనోడు మంచి గ్లోలో ఉంటాడు, చూసారు లేదు ఇప్పుడు. మరి దుబాయ్ సెటిల్మెంట్లు అవన్నీ మనకు తెలియనివా? కొన్ని పాత కథలు అనుకోండి, కొత్తగా తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు దుబాయ్ సెటిల్మెంట్ కి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా పైలట్ రేవంత్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అంటే ఖచ్చితంగా డ్రగ్స్ పెద్ద మొత్తైదులందరినీ పిలుస్తాడు, డ్రగ్స్ అనే మొత్తైదుల్ని. ఇందులో మనోడు కళాప్రపూర్ణ కదా. దాంట్లో నిన్న తిరుమలలో తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు నాయుడు. అప్పుడు కూడా కొన్ని కామెంట్లు చేశారు ఆయన. కామెంట్లు ఏంటి? అందులో జరిగింది ఆదిమూలం అని బయట పొమ్మన్నారు. ఆదిమూలం ఇవాళ ఈ మొత్తైదుల ఫంక్షన్ యువర్ నాట్ అలౌడ్, యువర్ నాట్ పెద్ద మొత్తైదు, కానీ నీకు బొట్టు పెట్టి వెళ్ళలేదని గెట్ అవుట్ అన్నారు. దురలవాట్లు ఇలాంటి ఉన్న వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని మోయాల్సిన అవసరం పార్టీకి లేదు అని ఇండైరెక్ట్ పుట్ట మహేష్ యాదవ్ గురించి వ్యాఖ్యలు చేశారు. ఆదిమూలం పుట్ట మహేష్ మీద ముందు అక్కడ వచ్చిన తిరుపతి ఎమ్మెల్యేలో ఆదిమూలం మొదలెట్టి ఆదిమూలం అతని గురించి. తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం అయిందో లేదో దైద్యం మొదలైంది ఆదిమూలంతోనే. అవును. ఆదిమూలం అంటే మొదలని అర్థం. మనోడే మొదలెట్టాడు, మొత్తం మంటేటేస్తుంది అందరికీ. గుంటూరుడేమో లైవ్ వీడియోలు, రవికుమార్ ఏమో టీచర్ అమ్మకి అడ్మిషన్స్ కి ఆత్మహత్య దాకా ప్రొవకేషన్. ఒకటా రెండా? రైల్వే కోడూరు ఎమ్మెల్యే సీతర సంగతి చెప్పాకలేదు. ఇంకో లైన్ లో ఉన్నాడు దగ్గరలో. ఇంకో లైన్ లో విట్లాచారి నెంబర్ 2 రెడీగా ఉన్నాడట. అసలు ఏంది టీటీడీ చైర్మన్. ఈ దగ్గర చూడు, మీరు పుట్టాక సుధాకర్ యాదవ్ ఇంకో కోతి కొమ్మ చేయటది వలన తండ్రికి కూడా మళ్ళీ ఎలా పేక చుట్టాడు చూడండి. బోలేబాబా గారిని ఎవరు తెచ్చారంటే సుధాకర్ యాదవ్.
అంటే ఇప్పుడు దేవదేవుడితో పెట్టుకున్న పాపానికి ఎన్ని టెంకులు వచ్చిపోతున్నాయి చూడండి. అదే అడగబోతున్నాను. యాక్చువల్లీ తిరుమల ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. తిరుమల ఎపిసోడ్ స్టార్ట్ అయింది, లడ్డూతో స్టార్ట్ అయింది, నెయ్యితో స్టార్ట్ అయింది. ఆ చివరికి ఎక్కడికి వెళ్ళింది? ఇందాపూర్కి వెళ్ళింది. అది ఇందాపూర్నికి వెళితే ఏం బయటపడింది? హెరిటేజ్ బయటపడింది. సో లింకులన్నీ వీళ్ళ తవ్వుకోవడం అంతే. ఇప్పుడేమో మళ్ళీ తిరిగి తిరిగి ఏలూరు ఎంపీ విషయం ఎవరు అంటే మళ్ళీ టీటీడీ మాజీ చైర్మన్ కొడుకు అని చెప్పి మళ్ళీ టీటీడీ ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కదిపితే భోలేబాబా ఎవరైతే మొత్తం కర్త కర్మ క్రియగా అంటున్నారో అది తెచ్చింది కూడా సుధాకర్ యాదవ్ అంటారు. సో ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఎవడైనా సరే క్యారమ్ బోర్డ్ ఆడేవాడు మొదట ఒక కాయిన్ వేస్తాడు, తర్వాత రెడ్ కాయిన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ ఫాలో అప్ కాయిన్ కొట్టినాడు మగడు. అవును, వీళ్ళు ఫాలో కాయిన్ కొట్టకుండా ముందే రెడ్ కొడితే ఆదిమూలం వాడు ఎప్పుడైతే పూజ పునస్కారం గణపతి పూజలో మొదలెట్టాడో ఏది మొదలవుతుందో అదే మొదలవుతుంది సార్ పార్టీకి. ఇప్పుడు ముఖ్యంగా 2 సెల్ఫ్ గోల్స్. ఒకటి, ఫస్ట్ దాని పూర్వపరాల మీద పూర్తి అవగాహన తెచ్చుకోకుండా గుడ్డెత్తి చేతిలో పడినట్టు నేను చంద్రబాబు నాయుడిని 45 years నేను చెప్పింది శిలాశాసనం అని బాంబు వేసాడు తిరుపతి లడ్డు విషయంలో. మొదట చాలా అందరూ జడిసాం, భయంపడి సత్యం అందరం, మా బాబోయ్ ఎంత అపవాదం జరిగిపోయిందా అని. అవును, అంతే. దాని పర్యవసానం అలా 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 ఈ గడగడగడగడలాడి చూడండి, టేబుల్లో ఉన్నది అలా జారి ఎక్కడికి వస్తుందంటే మన సైడ్ వచ్చినట్టుగా వచ్చింది. వాళ్ళకి తాడు పామే కరుస్తుంది అంటారు చూడండి, ఇది మొత్తం ఎలా చుట్ట పెడుతుందో చూడండి. వాళ్ళకి అసలు ఒక్కరోజున మనశ్శాంతిగా నిద్రపోయారేమో కనుక్కోండి సార్. ఎందుకు ఈ దిక్కుమాల రాజకీయాలు చేయడం? ఇలాంటి పనికిమాల వాళ్ళందరినీ పెట్టుకుని మన ఎత్తికి తీసుకొచ్చి 164. మీరు 164 ప్రస్థానంలో అసలు ఎవడన్నా అంత మెజారిటీతో గెలిస్తే ఇలా ఉంటాడు ఎవడన్నా రిలాక్స్ అయ్యా అని? ఏ రోజైనా కంటి మీద కొనుక్కుందాలి చూడండి, నిత్యం భయంతోను, నిత్యం దరిద్రంతో. బహుశా అందుకే అనుకుంటా టీటీడీ చైర్మన్ నాయుడుకి సంబంధించిన ఇంకో వీడియో బయటపడింది. ఫ్లైట్లో మొబైల్ చూస్తూ ఎన్టీవీలో జగన్ స్పీచ్ని వింటున్నా. రేట్ చేస్తే వీళ్ళు పెట్రోల్ బంక్ కూడా తిన్నాడంటే బొగ్గుబాలు అయిపోతారు దెబ్బకి. ఇది చెప్పి ఎలివేషన్లకి చచ్చిపోతున్నాడు. నేను కొంప ముంచుకొని నా కొంప ములిగి నేను చస్తుంటే పక్కన బిక్కులాడి నాకెందుకు ఈ దిక్కుమాల ఎలివేషన్లు అని చెప్పినాడికి అర్థం అవట్లేదు. సార్ ఓవరాల్గా చెప్పండి, పుట్ట మహేష్ యాదవ్పై సస్పెన్షన్ వేటు పడుతుందా లేదా? సార్ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేస్తారు, ఎందులో పడి చేస్తారో నాకు అనవసరం, మీకు కూడా అనవసరం, ప్రజలకు కూడా అనవసరం. ఈ సభ్యత్వం సస్పెండ్ చేసి బై ఎలక్షన్స్ పిలుస్తారో పిల్లరు అన్నది రాజ్యసభకి పార్లమెంట్ హౌస్కి రెండింటికి ఛాలెంజ్. ఎందుకంటే పార్లమెంట్ చరిత్రలో ఏ దరిద్రగొట్ట ఎంపీ ఇలాంటి దిక్కుమాల పని చేయలేదు. ఇప్పుడు వచ్చే ఆ పరిస్థితి లేదు. చేత ఇది ఫస్ట్ థింగ్, స్పీకర్ వ్యవస్థ ఇన్స్టిగేట్ చేసి అసలు ఈ పవిత్రమైన దేవాలయంలో మీరు మందు కొట్టి వెళ్తారా? మీరు ముస్లిం సోదరుడు, మీరు మందు తాగి నమాజ్ చదవడానికి వెళ్తారా? నెవర్. మన దేవాలయంతో సమానం సార్ పార్లమెంట్ హౌస్. ఈ డ్రగ్స్ తాగి స్టేషన్ బెయిల్ నెక్స్ట్ డే పోయాడు. అవును, వీడికి ఇచ్చిన బెయిల్ కూడా నేను పార్లమెంట్ ఉందని పోయాడు. డ్రగ్స్ తీసుకోవడం కన్ఫర్మ్ అయితే దాని ఎఫెక్ట్ 24 hours ఉంటుందా ఉండదా? చాలా సేపు పార్లమెంట్కి ఎలా పోయాడు? అందరూ తీసుకున్నది కొకైన్ అని చెప్పి అభియోగం ఉంది. ఎలా పోయాడు నాకు అర్థం కావట్లే. నిజమే, రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చిట్చాట్లో ఢిల్లీలో చాలా మంచి మాట చెప్పాడు. ఈ నార్కోటిక్ చట్టాల ప్రకారం అరెస్ట్ చేయడానికి లేదు డిస్కషన్ సార్. ఓకే, ఇప్పుడు గన్ ఫైరింగ్ చేసిన యాదవ్ని పట్టుకుని గుండు వచ్చేసారు. ఆ యాదవ్ కూడా యాదవ్ ఫ్రెండే. నేను ఇందులో మా మాటలు తిడుతున్నాను, ఎందుకంటే నాకు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు నిజంగా ప్రత్యక్ష దేవులతో సమానం. దేవాలయంలో అచ్చికల కింద వెళ్తున్నారు వీళ్ళు అక్కడికి. దిస్ ఈజ్ నాట్ టాలరబుల్. స్పీకర్ వ్యవస్థ దీని మీద స్పందించకుండా ఈయన గాలికి వదిలేసి అక్కడ బై ఎలక్షన్స్ రాకపోతే ఇలాంటి వాళ్ళు చట్ట వ్యతిరేకంలో శాశ్వత సభ్యత్వాలు రద్దు చేయాలి సార్. పొలిటికల్ సినారియోలో వీళ్ళకి అర్హత లేదు ఇంకోసారి పొలిటికల్స్ లో కండక్ట్ చేయడానికి. అదే మీరు చెప్పిన దాని ప్రకారం ఇతని సభ్యత్వాన్ని రద్దు చేసి బై ఎలక్షన్ నిర్వహించాలి ఏలూరులో అంట. ఎస్, సభ్యత్వం రద్దు కావాలి నాకు. ఈ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేస్తారా, ఇవాళ ఆదిమూలం పక్కకు అన్నట్టుగా ఇవి మాకు అవసరంలే. ఈ పార్టీ కార్యక్రమాలు అంటే పార్టీ తరఫున ఇవాళ పార్లమెంట్ హౌస్ లో ఏ కెపాసిటీ వెళ్ళాడు. అవును, తెలుగుదేశం ఎంపీ కింద పోయాడు. మరి పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటే ఎంపీ ప్రాతిపదిక మీద ఏ ప్రాతిపదిక పంపించారు? ఢిల్లీ ఎవరిచ్చారు పర్మిషన్? అంతే కదా. ఇదేనా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమంటే? ఇవాళ ఏమైనా మహానాడు ఉందా? మేలోను జూన్లోను మేలో ఉంటుంది కదా, మే 29న ఆ మహానుభావుడు పుట్టినరోజు, దానికి దూరంగా ఉండమంటారు. అంతకన్నా ఇంకేముంది? అది ఒడక్కాలి, వెళ్తే ఏటా వెళ్ళపోతే ఓ ప్లేట్ భోజనం మిగిలినట్టు లెక్క. ఇక్కడ యనమల రామకృష్ణుడికి ఈ లెక్కన దీన్ని బేస్ చేసుకుని రాజ్యసభ ఏదైతే ఆయన చాలా కాలంగా అడుగుతున్నాడు, అది దానికి కూడా చెక్ పడినట్లే భావించాల్సి వస్తుంది. ఛాన్సర్ వెరీ బ్రైట్. మొత్తం బలైపోయారు కుటుంబం మొత్తం సుపుత్ర కొంపపేకరా అని. ఈ వల్ల యనమల రామకృష్ణ గారు మొదటి రోజు మనశ్శాంతి లేదు. ఆయన ఒత్తిడి మేరకే ఈయనకి టికెట్ వచ్చిందంటారు కదా. ఇప్పుడు దగ్గర పెట్టుకుని కాపాడుకుందాం అనుకున్నారు, పుట్టే ముంచాడు ఏకంగా. సరే, ఈ పుట్ట మహేష్ యాదవ్ ఇష్యూ పక్కన పెడితే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు సుప్రీంకోర్టు క్లియర్గా దీనిపై ఇంకా విచారణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మరోసారి స్పష్టం చేసింది. గతంలోనే చెప్పింది, ఆఫ్ కోర్స్ మరోసారి స్పష్టం చేసింది.
కానీ సునీత ఇంకా అదే పట్టు కూర్చుంటుంది. ఆమె ఇటు వైఎస్ అవినాష్ రెడ్డి తొలిసారిగా దీనిపై మౌనం వీడారు. ఆమెపై కొన్ని అనూహ్యమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కేసు గురించి ఇండెప్త్గా మీరేం చెప్తారు? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు అవినాష్ రెడ్డి తెలివి తక్కువతనం. కుటుంబం అని ఇలా గుప్పెడు మూసుకు కూర్చున్నాడు ఆయన. అవును. కుటుంబం నాకేటని చెప్పి తెగించిన సునీతమ్మ అండ్ పిఆర్ రామకృష్ణారెడ్డి ఇంటర్వ్యూలు కనుక జాగ్రత్త చేస్తే సునీత భర్త నువ్వు చిక్కుకుంటావు అన్న ఉదంతాన్ని ఆయన సుస్పష్టంగా ప్రస్ఫుటించాడు. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది అదే. రాజశేఖర రెడ్డి పేరు నెత్తికి చుట్టుకోవడం తథ్యం. సునీత భర్తకి గుండు వాచిపోద్ది ఈ కేసులో. మొహమాట లేకుండా చెప్తున్నా, డెలిబరేషన్ ఇస్తున్నా. రాజశేఖర రెడ్డి ఎస్, ఇది ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు. ఇది ఎంత నాటకాలు ఆడినా సరే వాస్తవాలను దే కెనాట్ హైడ్. వాస్తవానికి దీని వెనక ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాను సార్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. తెలుగుదేశం పరంగా తెలుగుదేశం సపోర్టర్స్ గా లోద్రా వాదించాడంటే సభకు నమస్కారం అని అర్థం. అదే లూథరా గురించి కూడా చర్చించాలి. అది దరిద్రం చూడండి. హత్య చేసినోడు దస్తగిరి ఆడికి వాదిస్తాడు. అవును. హత్య ఎవరు చేశారో కనిపెట్టమని సునీత మొత్తుకుంటుంది, దానికి వాదిస్తాడు. యాక్చువల్లీ సిద్ధార్థ లూథరా చాలా కాస్ట్లీ లాయర్. మన ఏపీ గవర్నమెంట్ సంబంధించిన ఇప్పుడు అన్ని ఒక దస్తగిరి గారికి డబ్బులు అడుగుతున్నాడు. అదే అడుగుతున్నాను. దాదాపు 11 కోట్లు చెల్లించింది ఏపీ గవర్నమెంట్ లూథరాకి గవర్నమెంట్ కేసులు వాదించడానికి. అంటే అంత కాస్ట్లీ లాయర్ ఆయన. అటువంటి లాయర్ ని దస్తగిరి అతని యొక్క ఫినాన్షియల్ స్టేటస్ కి నియమించుకునే స్థాయి ఉందా అంటే ఇక్కడ లూథరా వెనక ఎవరున్నారు చెప్తారు? సునీతమ్మే ఉంది. లేదా పనికి మాలేదు నేను హత్య చేసిన గుండెల మీద కూర్చొని చంపించానంటే ఆడికి బయలుచ్చి బయట చెప్పడం పెట్టండి. కాన్వాయిల్ ఎస్కట్లు ఇచ్చి ఆ బుర్తకు బయట చెప్తుందో లేదా ఆవిడ. అవును. ఇంకా రాజారెడ్డిని చంపినాడు బిక్కులు ఆడుకుని నాకేమైనా ప్రాణానందం అని భయపడి తిరిగే ఎదవాడు. ఈ ర్యాక్ని తెగించినట్టు తిడ్డలింగంలో మొత్తం తిరుగుతాడు. ఎవరో మీరు అందరూ బస్తీ మీద అవ్వాలని ఇంకా సెటిల్మెంట్ కూడా చేస్తాడు అక్కడ. అవినాష్ రెడ్డిని ఏమనంటే ఏంటంటే తెలియదు, కానీ మా సునీతమ్మ రక్త సంబంధం ఉన్నా సరే దస్తగిరి గారిని ఏమనంటే మాత్రం కలిపడిపోతుంది అందరి మీద. సింహంలో గెంతుతుంది అందరి మీదకి, చంపేతను పొడి చేస్తానని. వాస్తవానికి ఇది హత్య వెనుక అసలు కుట్రదారులు ఎవరంటే మీరేం చెప్తారు? ఇంకా వివేకానంద గారు బావమర్దలు, ఇద్దరు బావమర్దలు. ఓకే. వాళ్ళకి తప్ప ఇంకెవరికి నాకేం ఎక్స్ప్లోర్ కనబట్టలేదు దాంట్లో ఛాన్సెస్. పొలిటికల్ అంబిషన్ అవినాష్ రెడ్డికి ఆల్రెడీ కన్ఫర్మ్ టికెట్ లేదు, ఇది ఆ కోణంలో లేదు. అవును. అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి దొంగతనంలో దరిద్రం చేసుకోవాల్సిన దౌర్భాగ్యం అతనికి లేదు. అవును. వివేకానంద రెడ్డితో అంత పగలు పరపచ్చలు పెంచుకొని చచ్చిపోయేంత నేపథ్యాలే లేవు అక్కడ. అవును. ఇంకే కోణం నుంచి చచ్చింది అక్కడ? ఇప్పుడు నాకు పాలిటిక్స్ కి అడ్డుపడుతున్నాడు వివేకానంద రెడ్డి అన్న కోణం అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డికి ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, ఈయన పెద్ద అయిన పరంగా కానీ లేదా అవినాష్ రెడ్డి. అది ఎప్పుడు ఎవరికి తెలియదు అక్కడ. అది లేదు. అది లేనప్పుడు ఇంకే కోణం ఉంటుంది నా ముఖానికి. ఒకవేళ నిజంగా ఆస్తిపాస్తులు అంతా ఇది ఉంటుంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నిజమైన వారసుడు ఉన్నాడు కదా. వీళ్ళందరూ ఇంకా స్టెప్ బ్రదర్సే కదా అవినాష్ గారు. అవును, అంతే. ఆయన ఓన్ బ్లడ్ కదా సార్. అవును. సో ఇక్కడ ఓవరాల్ ఎపిసోడ్ లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు క్లియర్గా మరోసారి స్టాండ్ ఇచ్చింది, దీనిపై విచారణ చేయాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ ముగిసింది అని చెప్పి. సో సుప్రీంకోర్టు ఇంత క్లియర్గా రీసెంట్గా చెప్పిన తర్వాత ఈ కేసులో ఇప్పటివరకు అయితే ఎవరినైతే ఆరోపణలు ప్రధానంగా ఎదుర్కొంటూ వస్తున్నారో వైఎస్ జగన్ అండ్ భారతి కానీ లేదా వైఎస్ అవినాష్ రెడ్డి కానీ, వీళ్ళకైతే క్లీన్ చిట్ లభించేసినట్టే మనం అనుకోవాలి, అంతే కదా. సో కానీ మరి అసలు కుట్రదారులు ఎవరు, ఆ విచారణ అయితే ఇంకా కొనసాగాల్సిన అవసరం ఇంకేముంది సార్. అందరూ ఫైండ్ అవుట్స్ ఈజీ క్లియర్. రాబరీ అండ్ బ్రూటల్ మర్డర్. అవును, దస్తగిరి ఐడెంటిఫై అయింది. దస్తగిరి మర్డర్. సార్ మీకు ఈ రోజు దాకా దోశ ఇలా కాల్చడం చూశారు. దోశ తిరగేసి కాలిస్తే మీరు రోస్ట్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఏమవుద్ది? దోశ కూడా తిరగేసి మరగేసి 4 సార్లు కలుస్తాడా? అవును. ఇప్పుడు దస్తగిరి గడికి ఓ పక్క కాల్చి రెండో పక్క కాల్చుకుంటూ వదిలేశారు. అవును, అదే. సమకాల ఉదరాన్ని పెట్టి కథ నడిపిస్తున్నారు. దస్తగిరి గడికి మరతకా చేసి కుమ్మి పడేస్తే పోలీసు వాళ్ళు నిజమైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, అవును, ఈ తెప్పలగాలు ఏం మిగులుతారు? పనికి మళ్ళీ వాళ్ళు అసలు కుట్రదారులందరూ అప్పుడు బేస్లీ వస్తారు. సో ఎందుకంటే ఈ ఎండింగ్ వాస్తవానికి ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే చాలా మంది అనేది 2029 ఎలక్షన్స్ వరకు దీన్ని ఇలాగే లాగడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అని. అది ముమ్మడికి జరుగుతుంది. మరి దానికి కౌంటర్ గా ఏం చేయాల్సి వస్తుంది? ఏం చేయలేమండి, మన చేతిలో ఏం లేదు. అంతా గౌరవం న్యాయస్థానంలో ఉంది. న్యాయం ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది. నేనైతే ఐఎమ్ లా అబైడింగ్ సిటిజన్. అవును, డెఫినెట్ గా నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, అపార నమ్మకం ఉంది. నేను అవినాష్ రెడ్డి అరెస్టే కాడని మొదటి నుంచి చెప్తున్న ఏకైక వ్యక్తిని. ఈ సర్కమాస్టెన్స్ లో కాదు కదా, ఏ సర్కమాస్టెన్స్ లో అవడని. అవును, అవ్వకుండానే ఉన్నాడు ఆయన. అవి ఆస్కారమే లేదు. అవును, తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ కాదు సార్. ఒకటి దాంట్లో క్రెడెన్షియల్స్ పూర్వపరాలు తెలిసినోడు ఎవడైనా మాట్లాడితే అర్థం మాట్లాడచ్చు. అవును, ఇలాంటి తెలివి తక్కువ ఈ తెపల మీ తోటి పనికిమాలిన వాళ్ళతో ఎవరో మాట్లాడలేరు. వాళ్ళకి బుర్ర జ్ఞానం, ఇంగిత జ్ఞానంలో కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. అవును సార్. ఒకటి ప్రీ కన్సీవ్డ్ నోషన్ తో మీడియా ట్రయల్ చేస్తే మీ జన్మకు కాదు కదా, వచ్చే జన్మకు కూడా మీరు అవుట్కమ్ ఫైండ్ అవుట్ చేయలేరు. సో ఈ ఇష్యూ పక్కన పెడితే తాజాగా పొట్టి శ్రీరాములు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ కమ్యూనిటీ వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలకి
కారణమైనటువంటి వ్యక్తి, 58 రోజుల ఆమరణ దీక్షతో ప్రాణాలు సైతం అర్పించినటువంటి వ్యక్తి విగ్రహాన్ని కమ్యూనిటీ వాళ్ళు సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి. అదే సమయంలో ఒక పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహానికి మాత్రం గవర్నమెంట్ 1750 కోట్లు ఖర్చు పెడుతుంది. ఎంతవరకు సమంజసం? నిజంగా ఆ కమ్యూనిటీకి ఇలా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నా వల్ల మీ వల్ల కాలేదు సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనే ప్రాంత పేరు విని మనం ఇలా పట్టి అన్నం తింటున్నాం అంటే, ఆయన తెలుగు ప్రైడ్ని మనం కాపాడుకున్నాం అంటే, అయితే ఇప్పటికీ మద్రాస్ ప్రెసిడెన్సీలో మగ్గేవాళ్ళం. ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. ఆయన మరణం అసలు నిజంగా చెప్తున్నాను, రాజకీయాలు తెలిసిన ముఖ్యంగా ఆయన చరిత్ర చదువుకున్న ఎవరికైనా సరే, ఆయన తోటి వాళ్ళు ఎవరైనా ఉన్నా అసలు నిజంగా చెప్పాలి, అలాంటి చావు కనీసం పగవాడికి కూడా రాకూడదు సార్. ఒక్కడిలో కూడా చలనం లేదు. ఆ మహానుభావుడు ఆ విధంగా అచేతన స్థితిలో చనిపోతే కేవలం మనం రాష్ట్రం వచ్చేసిందని అనుభవించి సంతోషాలు కొట్టుకొని తప్పులు కొట్టుకుంటున్నాం. కానీ ఆయన మరణం అది నిజమైన రాజకీయ దుర్మరణం, నిజమైన త్యాగం. అందుకే ఆయన త్యాగజీవి. ఏదో చూడండి, స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని ఏదో పెడుతున్నారు చూడండి. అవును, ఇది ప్రభుత్వం ఎప్పుడో చేయాలి, సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉంటే. నేను అసలు యాక్చువల్గా రోసయ్య గారు మహానుభావుడు ఆయన టెన్యూర్లో ఇది జరుగుతుంది అనుకున్నా. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి ఆ నెల్లూరు జిల్లాకి ఆ మహానుభావుడు పేరు పెట్టాడు, అవును. నెల్లూరు జిల్లా అని. నేనైతే రోసయ్య గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నాను. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు అనే మహనీయుడు విగ్రహం ఎక్కడో దగ్గర పెడతారు ఇంత లెవెల్లో. ఏదైతే ఆ కమ్యూనిటీ ముందుకు వచ్చింది వాళ్ళకైతే నేను నిజంగా 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. చాలా 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 అత్యున్నతమైన పని చేస్తున్నారు. ఆ మహనీయుని చరిత్ర, ఆంధ్ర అన్న పేరు ఎక్కడ వినబడిన ఆ మహనీయుని జీవితాంతం స్మరించుకోవాల్సింది. అలాంటి వాడైనా సరే డబ్బులు మీరు మీ ఆ త్యాగజీవికి మీ వంతుగా మీరు తృణప్రాయంగా దయాన్ని చేస్తున్నందుకు ప్రభుత్వం అయితే సిగ్గుపడాలి. మనం ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. కానీ అదే ప్రభుత్వం ఒక పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహాన్ని మాత్రం ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేస్తుంది. అది చేతనైతే బసవతారకం ట్రస్ట్ నుంచో లేదా అంతే కదా, ఎన్టీఆర్ ట్రస్ట్ ఇట్లోంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయమనండి. అవును, అప్పుడు 1750 కోట్లు 3000 కోట్ల స్టాట్యూ ఆఫ్ లిబర్టీ లాగా దానికి అంతకనే పెద్ద కట్టమనండి, ఏమేం కాదన్నాం. అమరావతిలో ఇప్పుడు ల్యాండ్ అమ్మారు కదా, తిరుమల దేవదేవుడికే 50 లక్షలు, దేవదేవుడికే 50 లక్షలు. మీరు కూడా అన్ని ఎకరాలు అన్ని 50 లక్షలు కోటి రూపాయల రేటుకి అమ్మి కొని ఎస్ ఎన్టీఆర్ పార్టీ పరంగా రామారావు గారికి ఆత్మ శాంతించడానికి మేము పశ్చాత్తాపంతో ఆ విగ్రహం పెడుతున్నామని పెట్టుకోండి మీ డబ్బులతో, మాకే అభ్యంతరులే. కానీ ప్రభుత్వ ధనం ఈ రోజున్న క్రైసిస్లో రైతులకి మీరు ఈడ్చుకొని ముక్కుతూ మూలుగుతూ మీరు ఇస్తాన డబ్బులు 3 విడతల్లో ఇస్తూ అకాల వర్షాలకి తుఫాన్లకి రూపాయి డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు మీరు ఈ విగ్రహాలు దాని ఆవశ్యకత అంటే ఎస్ ఆ సామాజిక వర్గ పరంగా వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా పెట్టుకున్నాడు. మీకు చేతనైతే మీ సామాజిక వర్గం పరంగా అబ్బాబాబా మేము పెద్ద ఇదని చెప్తుంటారు కదా, కోడ చేయడానికి మొన్న పదవి ఇచ్చారు కదా, ఇలా అమెరికా అంతా దండుకొని రమ్మన్నాడు, దండుకొని తీసుకొచ్చి డబ్బులు పెట్టి పడనండి, మాకే అభ్యంతరులే. ఆ మహనీయుడి విగ్రహం ఖచ్చితంగా కావాలి, అది కూడా నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్. మీరు ఏటి అర్హత మీకైతే లేదు. ఆ తెలుగుదేశం రామారావు గారు ఆక్రందన ఆయన పార్టీ లాక్కొని దగ్గర నుంచి ఆయన పడిన మానసిక సంఘర్షణకి మీకే హక్కు ఉంది ఆయన్ని గౌరవించుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. నందమూరి కుటుంబంలో బాలకృష్ణ గారు లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుని ఎస్ మేము పిలుపునిస్తాం మా నాయకుడి విగ్రహం ప్రతిష్టకి, గవర్నమెంట్ పరంగా మేము కూడా ల్యాండ్ కొంటున్నాం అని చెప్పి పెట్టండి, ఇలా సెల్యూట్ పెడతాం శభాష్ అని. అవును, ఇలాంటి పనికొచ్చిన పనులకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాడు బయటికి? చిన్నప్పుడు సినిమా మొదలప్పుడు తాతయ్య 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 మా ప్రాణాలు తినేసివాడు కదా. అవును కదా, తాతయ్య బాబాయ్ తప్ప ఇంకో కథే ఉండేది కదా మాకు. నేను చంద్రబాబు గారికి పోలికలో వచ్చాడు, ఏరు దాటిన తర్వాత బోడి మళ్ళా సినిమా స్థాయిలో నెలదొక్కగానే తాతయ్యని బాబాయ్ని మర్చిపోయావా, బాబాయ్ నువ్వు ఏదో కొట్టుకు సచ్చారు అనుకో మీ నాన్న పరంగా, అది ఓకే, తాతయ్య విషయం స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, మీరెందుకు కట్టడం? మేము మా ఎన్టీఆర్ ఫ్యాన్స్, మేము మా కుటుంబం మేము నిర్మించుకుంటాం అని చెప్పాలి కదా. పొట్టి శ్రీరాములు గారికి సామాజిక వర్గం ఎలా బయటకు వచ్చిందో మీరు పిలిపేవండి, తప్పే ఉంది. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఏరామన్ గారు అంతే కదా. అదే పొట్టి శ్రీరాములు పేరు నెల్లూరు జిల్లాకి నామకరణం చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందాక మీరు చెప్పినట్టే 2005లో జీవో నెంబర్ 676 ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ ష్యూర్ తీసుకొస్తే నిన్న అదే పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాకి నామకరణం తానే చేశాను. అబద్ధాలు జనాలకు పెనట్రేట్ చేసుకోండి, మాకేం పోయింది. కళ్ళ ముందు జీవో ఉంటున్నా సరే అంతలాగా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు? అదే తప్పేలా చాలా ఉన్నాయి కదా ఎలివేషన్ ఇవ్వడానికి, సోషల్ మీడియాలో బిట్లు కట్ చేసి కొట్టుకోవడమే, అంతకన్నా ఇంకేముంది. వాళ్ళు ఆగట్లేదండి, వాళ్ళు ఆగట్లేదు, అబద్ధాలు అని కూడా జంకట్లేదు, కళ్ళు ఆర్పకుండా చెప్పేస్తున్నారు, మనం ఏం చేయలేము. ఆయన చూడండి, ఇంకో చిన్నపిల్లడు స్టేజ్ మీద మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నిజమైన వారసుడు చంద్రబాబు గారు అని చెప్పి చూశాను, విన్నాను. ఏమని చెప్పాలి దానికి? కనీసం అక్కడ అలా స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఏం మాడుతున్నావు, నిజంగా ఒరే మద్రాసి అని పిలుస్తున్నప్పుడు కాదు మేము తెలుగు వాళ్ళం అని గర్వంగా చెప్పిన రామారావు గారిని కూడా స్ఫురించుకోవడం రావట్లేదు అలా పార్టీకి. మద్రాస్ ప్రావిన్స్ నుంచి స్వతంత్ర ప్రతిపత్తి తెచ్చిన మహనీయుడి సభ సాక్షిగా, ఆయన జయంతి సాక్షిగా ఏ రామారావు గారు మహనీయుడు, తెలుగుదేశం పార్టీ ఆరాధ్య దేవుడు అని చెప్తారు కదా, ఆయన కదా రే మద్రాసి అని పిలిచి దగ్గర గర్వంగా రే తెలుగువాడు అని పిలిపించుకునే సామర్థ్యం ఇచ్చినోడు, ఆయన వారసుడు అంటావా చంద్రబాబు గారిన?
అది కూడా తెలియట్లేదా? అది ఇది వీళ్ళు తెలివితేటలు. అందుకే ఈ బుడంకాయ రాజకీయాలు చేసుకొని ఒరిజినల్ రాజకీయాలను షేడౌట్ చేద్దాం అంటే చాలా కష్టం. రైట్. ఇక దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చింది. తమిళనాడులో ప్రభావం ఎలా ఉండబోతుంది? మీరేమైనా దేని మీద ఏమైనా అంచనా? ఈ దెబ్బకి ఏఐడీఎంకే మడతడిపోద్ది. ఓకే. చూడాలి టీవీకే మరి పవన్ కళ్యాణ్ టైప్‌లో హడావుడే ఉంటదా? ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ హడావుడే ఉంటదా? హ్మ్. ఇప్పుడు పొలిటికల్ సినారియోలో సినిమా యాక్టర్‌లని ఎంటర్‌టైన్ చేసేసే అంత నేపథ్యాలు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో లేవు సార్. ఓకే. మరి రీసెంట్ పాస్ట్‌లో కమల్ హాసన్ లాంటోడినే అంతకన్నా గొప్ప నటుడు ఎవడు ఉండడు. ఆయన్నే స్పేర్ చేయలేదాళ్ళు. మొన్న గుండు గీసి పంపించారు. మిగిలింది మీరు చూసుకుంటే రజనీకాంత్ లాంటోడు ధైర్యం చేయలేకపోయాడు ఆయన. చేయలేపడానికి తగ్గాడు. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్‌లో నాకు ఉన్న ఒక ప్రాథమిక అంచనా, ఎందుకంటే నాకు ఎలక్షన్ కమిషన్ మీద, ఈ బీజేపీ గేమింగ్‌ల మీద నాకు పూర్తి నమ్మకం పోయింది. ప్రిడిక్షన్స్ కూడా తప్పని చెప్తాను. చెప్పడం కూడా తప్పు. అంతేలేండి, కరెక్టే. ఒకటి మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు ఏడీఎంకే పరంగా చూసుకున్నా సరే, అమ్మ పథకాలు ఏవైతే ఉన్నాయో, జయలలిత అమ్మ పథకాలన్నీ ఈ డీఎంకే ముఖ్యంగా స్టాలిన్ గారు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక్క పథకాన్ని కూడా ఆయన గండి పెట్టలేదు. అన్ని అవన్నీ చాలా మంచి పథకాలను కొనియాడుతూ అమ్మ పథకాలను కంటిన్యూ చేసుకున్నాడు. ఒరిజినల్‌గా డీఎంకే పార్టీకి, ఏడీఎంకే ఒరిజినల్ ఓటు బ్యాంక్స్ ఉన్నాయి. అవును. కానీ ఇక్కడ నాయకత్వ లోపం అన్న ఏడీఎంకే ఓటు బ్యాంకు ఇప్పుడు దాన్ని నెక్కచ్చిగా స్టాలిన్ గారి పక్క ట్రావెల్ అవ్వడానికి ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. హ్మ్. సో దీంతో ఎంత కాదన్నా కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న ఒరిజినల్ ఓటు బ్యాంకు తన దగ్గర ఢీకొట్టే అంత నేపథ్యం అక్కడ ఇంకో పార్టీకి ఏది కనబడట్లేదు. ఇటు విజయన్ గారి సినిమాటిక్‌గా అడవడైతే జరుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిల విషయం ఒక హైలైటింగ్ యాస్పెక్ట్ ఎప్పుడైతే ఎలక్షన్స్‌కి ఏదో అది ఎలక్షన్స్‌కి లీడ్ అవుతదా లేదా అన్న దగ్గర కన్నా ఆయనకి డ్యామేజ్ మొదట్లో చాలా ఎక్కువ జరిగింది. ఫస్ట్ 2 టర్మ్స్ చూసుకుంటే. ఫస్ట్ టర్మ్ అయితే నిలబడలేదు ప్రత్యక్ష రాజకీయాల్లో. రెండో టర్మ్ నిలబడి చేతులారా కాళ్ళు చేతులు కాల్చుకున్నాడు ఆయన. ఈ మూడో టర్మ్ తెలుగుదేశం చేయూత పథకంలో లాక్కొని వచ్చారు. అది మీరు తమిళనాడు పాలిటిక్స్‌తో కనుక రిఫ్లెక్షన్ చూస్తే అదే డైవర్సు, అదే త్రిష అబ్లిగేషన్స్ ఇవన్నీ మాట్లాడుతున్నవన్నీ చూస్తుంటే ప్రాబబిలిటీస్ ఐ డోంట్ నో. సో డీఎంకే రెండోసారి అధికారంలో రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే సమయంలో వైఎస్ జగన్ ఎఫెక్ట్ లేదా వైఎస్ జగన్ కుటుంబం ఎఫెక్ట్ తమిళ రాజకీయాలపై, తమిళ ఎన్నికలపై ఏ మేరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇంట గెలిచి రచ్చగెలవమంటాడు ఆయన. హ్మ్. ఇంట గెలవనప్పుడు అసలు అలాంటి ప్రయత్నాలు అసలు చేయడు ఆయన. ఈయన చేస్తాడని కదా, ఆ ఎఫెక్ట్ ఉంటుందా లేదా? ఎందుకంటే ఇటీవల ఆ మురుగప్పన్ కుటుంబంతో వైఎస్ జగన్ కుటుంబానికి ఒక బంధుత్వం అయితే ఏర్పడింది, చూసాం మనం. సార్ 2 విషయాలు చెప్తాను. ఆయన ఒక బిజినెస్ ఫెటర్నిటీలో ఒక టాల్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి అనేది. ఎగ్జాక్ట్లీ. దాంతో ఆయన సంబంధాలు, సత్సంబంధాలు పక్క రాష్ట్రాలతో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ఇలాంటి వాటిలతో. తెలంగాణలో కూడా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన్ని రాజకీయాలతో ఇప్పుడు ఎక్కువగా ఓవర్ ఎంతూజియాస్టిక్‌గా చంద్రబాబు గారు చూడండి, ఎక్కడైనా ఎలక్షన్స్ అనగానే కూటమిలోనే ఒకసారి హడావుడి ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఆయనతో. అలాంటి హడావుడి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన ప్రాంతీయ పార్టీ పరంగా నేను ఎప్పుడూ చూడలేదు. అంచేత ఈ విధంగా ఎలక్షన్స్‌లో అతను ఏదో కానా పైసా అటుపక్క ఇటుపక్క అన్న ఎక్స్‌పెక్టేషన్స్ కూడా తప్పనే చెప్తాను. ఆయన టెరిటరీ ఈజ్ వెరీ క్లియర్. ఆంధ్రప్రదేశ్‌కి ఫిక్స్ అయి ఉన్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోనే పరిమితమై ఉన్నాడు. వెళ్ళి తమిళనాడు ఇలాంటివన్నీ స్టాలిన్ నా మిత్రుడు ఇలాంటి తెలుగు ఓటర్లని ప్రభావితం చేయడం అని నేనైతే చూడలేదు, చూడను కూడా. రైట్. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. రైట్. థ్యాంక్ యూ సార్.